ఎలా నిద్ర పడుతుంది? ఆ పల్లవి నా ఇంటి కోడలవుతాను, కుడికాలు ఇంట్లో పెడతాను, జడంకాలు నా నెత్తి మీద పెడతానని ఛాలెంజ్ చేసింది కదా. కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తోంది. ఊరుకోండి ఆంటీ, అదేదో బిల్డప్ కోసం చెప్పింది, అదనుకుంటే అయిపోతుందా? రాజు కంటే మొండోడు బలవంతుడు అంటారు. నిశ్చితార్థం ఆగడానికి మనం కుట్ర చేశామని దానికి తెలియనంతవరకు ఓకే. తెలిసిపోయింది కాబట్టి అదిక వదిలిపెట్టదు. ఛాలెంజ్ చేసినట్టు ఏదో ఒకటి చేస్తుంది. అది ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది. అత్తయ్య, ఏయ్ నువ్విక్కడికి ఎందుకొచ్చా? మంచినీళ్ళ కోసమని వచ్చాను. వెళ్ళిపోతుంటే అత్తయ్య గారు తల పగిలిపోతుంది అన్నారు. అంతే. ఆ మాట వినపడగానే కాళ్ళు చేతులు ఆడలేదనుకో, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇదిగో ఈ తలనొప్పి టాబ్లెట్ తీసుకొచ్చాను. వేసుకోండి అత్తయ్య గారు. అసలు నాకు తలనొప్పి రావడానికి కారణమే నువ్వే. ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం మీరే కదా అత్తయ్య. మీరిచ్చిన మాట ప్రకారం మా ఇద్దరికి నిశ్చితార్థం జరిపించి మా ఇద్దరి తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించుంటే మీతో ఛాలెంజ్ చేసే అవసరం నాకు వచ్చేది కాదు, తలనొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం మీకు వచ్చేది కాదు. ఏయ్ ఆవిడికే వార్నింగ్లు ఇస్తున్నావు, ఏం చేసుకునే నీకింత ధైర్యం? హలో, ఆవిడ నీకే కాదు నాకు కూడా అత్తగారే. ముందు పెళ్ళైనా నువ్వు ఇంటికి చిన్న కోడలువే. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా నేను ఇంటికి పెద్ద కోడల్ని. నీ పెళ్ళి అయినప్పుడు కదే అవుతుంది. ఆ భయంతోనే కదా ఆవిడ సడన్ గా తలనొప్పి తెచ్చుకుంది. చూడు, నువ్వంటే ముద్దపప్పువి, కానీ నేనలా కాదు. మా అత్త కంచైతే నేను వీర కంచుని. అయినా అత్తయ్య, ఎన్నిసార్లు మీరు నేను ఇలా డైలాగ్ వార్ పెట్టుకుంటాం? ఈ టాబ్లెట్ వేసుకోండి. నీ చేత్తో అమృతం ఇచ్చినా తీసుకోనే నేను. అయితే నేను తెచ్చిన టాబ్లెట్ వేసుకోను అంటారు. వేసుకోరు, ఏం చేస్తావు? వేసుకోనంటే ఊరుకుంటానా? వేసుకునేలా చేస్తాను. శరణ్, శరణ్, ఏంటి మమ్మీ, నీకు హెడ్ఏక్ గా ఉందా? అబ్బే అలాంటిదేం లేదు బావగారు. ఏయ్, అత్తయ్య తలనొప్పని బాధపడుతుంటే ఏం లేదని నువ్వెలా చెప్తావు? ఆవిడ తలనొప్పితో బాధపడుతుంది శరణ్. అందుకే ఇదిగో టాబ్లెట్ కూడా తీసుకొచ్చా. కానీ వేసుకోండి అత్తయ్య గారు అంటే మరెందుకో నేనంటే కోపం అనుకుంటా. అందుకే నా చేత్తో టాబ్లెట్ ఇస్తుంటే వేసుకోను ఉంటుంది. మా మమ్మీకి నీ మీద కోపం ఎందుకుంటుంది? ఏం మమ్మీ, నీకు అస్సలు కోపం లేదు కదా? మా మమ్మీకి నిశ్చితార్థం ఆగిపోయిందని బాధపడుతుంది అంతే. అంతేగాని నీ మీద మా మమ్మీకి ఎలాంటి కోపం లేదు. ఓహో అవునా? అయ్యో అత్తయ్య గారు, మీరేం బాధపడకండి. నిశ్చితార్థం ఈ రోజు ఆగిపోయింది, కానీ ఆ దోషాలేవో పోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాం మేము. ఎప్పటికీ మీరు నాకు అత్తయ్య గారే కదా. చూసారా మమ్మీ ఎంత మంచిదో? టాబ్లెట్ వేసుకో. వేసుకోండి అత్తయ్య. మమ్మీ వేసుకో. చరణ్, వేసుకో మమ్మీ. వద్దు నాన్న. హ్యాపీగా పడుకో, అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్స్ పల్లవి. చూసారా, నా చేత్తో టాబ్లెట్ ఇస్తే వేసుకోను అన్నారు. మరి నేను తెచ్చిన టాబ్లెట్ వేసుకునేలా చేశాను. దట్ ఈస్ పల్లవి. చెప్పిన మాట నిలబెట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు టాబ్లెట్ వేశాను, రేపు చెప్పినట్టు నిశ్చితార్థం కూడా చేసుకుంటాను.
మీరేమీ చేయలేరు. గుడ్ నైట్ అత్తయ్య. ఆంటీ, పల్లవికి విషయం తెలియదనుకుని బావగారు దాని ముందు కన్విన్స్ చేసినట్టు నటిస్తున్నారు. బావగారికి విషయం చెప్పేద్దాం. వద్దక్షిత, పల్లవికి నిజం తెలిసిపోయిందని తెలిస్తే మళ్ళీ నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుందో, పల్లవి ఏం చేస్తుందో అని వాడు భయపడతాడు. వాడికి నిజం తెలియకుండానే పల్లవికి మనం పొగ పెట్టాలి. దాన్ని ఇంట్లోంచి కాలేజీలోంచి తరిమెయ్యాలి. మొహం ఎందుకు అలా పెట్టావు? నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. నేనేం చేశాను? లేకపోతే సమయానికి ప్రిన్సిపల్ గారు వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే అక్షితని బోనని అరెస్ట్ చేసేవాళ్ళు. మరి తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళకి తెలియాలి కదా. అలా చేస్తే కొంచెం బుద్ధొచ్చింది. ఇదిగో, ఏదో నిశ్చితార్థం చెడిపోయింది, నువ్వు బాధలో ఉన్నావు అని చెప్పి, నువ్వు ఆ బాధ పడకూడదని చెప్పి నీకు సపోర్ట్ గా నేను మాట్లాడుతుంటే నువ్వు మాత్రం మా వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు. ఏం మ్యాచ్ చేస్తున్నావురా? నిశ్చితార్థం ఎందుకు చెడిపోయింది, ఎవరి వల్ల చెడిపోయిందో అన్నీ తెలిసి కూడా అబ్బబ్బబ్బబ్బా అసలేం తెలియనట్టు.